హాయ్ వెల్కమ్ టు మణిమంతన్ టీవీ. నేను మీ ముకేష్. జియో సంస్థ 27,000 కోట్ల అప్పు తీసుకోబోతుంది తన నెట్వర్క్ను విస్తరించడం కోసం. 27,000 కోట్ల ప్రభావం ఎలా ఉండబోతుంది మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ చార్టర్డ్ అకౌంటెంట్ హనుమాన్లు గారు. వారిని అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్. హలో సార్, జియో దేశంలోనే అతిపెద్ద నెట్వర్క్. అది పెట్టుబడులను ఆకర్షించకుండా లోన్స్ ఎందుకు తీసుకుంటుంది సార్? చెప్పాను కదా, లోన్స్ ఇచ్చేవాళ్ళు వెరీ ఈజీగా లోన్స్ ఇస్తారు. డబ్బున్న వాళ్ళకి లోన్ ఇవ్వడమే బ్యాంకర్కు చాలా ఇష్టం అన్నమాట. లేని వాళ్ళకి ఇవ్వరు. అంటే ఒకటి నానుడు ఉండేది, బ్యాంకర్ ఎలాంటి వాళ్ళు అంటే వర్షం లేనప్పుడు గొడుగు ఇస్తాడు, వర్షం వచ్చినప్పుడు తీసేసుకుంటాడు ఆయన. కాబట్టి లోన్ అనేది ఈజీ ప్రాసెస్ అయిపోయింది, ఈజీ ఇవ్వడం అనేది అయిపోయింది. కాబట్టి దాన్ని దేనికి ఇస్తున్నాడని ఇంపార్టెంట్ చూడాలి. వాళ్ళు వర్కింగ్ క్యాపిటల్కి ఇవ్వాలా లేకపోతే ఫిక్స్డ్ అసెట్కి ఇవ్వాలి, ఫిక్స్డ్ అసెట్కి ఎంత పర్సెంటేజ్ ఇవ్వాలి, వర్కింగ్ క్యాపిటల్కి ఎంత ఇవ్వాలి అంటే మానిటర్ చేయాలి. తీసుకునే వాళ్ళు కూడా ఆలోచించాలి. ఎంత తీసుకుంటున్నాను, ఫిక్స్డ్ క్యాపిటల్ ఎంత తీసుకుంటున్నాను, వర్కింగ్ క్యాపిటల్ కోసం ఎంత తీసుకుంటున్నాను నేను తీసుకుని చేయాలి. జియోకి మీరు అన్నట్టు 27,000 కోట్లు అంటే ఫైబర్ నెట్వర్క్ కోసం ఇస్తున్నారు. ఫైబర్ నెట్వర్క్ అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్. అది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ సాధ్యమైనంత వరకు ఓన్ క్యాపిటల్ కానీ లేకపోతే సాధ్యమైన చాలా తక్కువ లోన్ తీసుకుంటే బెటర్. ఎందుకంటే ఎంత తక్కువ తీసుకుంటే అంత ఫిక్స్డ్ ఎక్స్పెండిచర్. అది ఒకసారి ఏంటంటే మీకు ఆపరేషన్ ఆధారపడి ఉండదు. కాబట్టి మీకు ఎంత ఆపరేషన్ తక్కువ జరిగినా ఎక్కువ జరిగినా నష్టమైనా ఆపరేషన్ తక్కువ జరిగినా కానీ కలెక్షన్ లేకపోయినా కంపల్సరీ వేయాలి. కాబట్టి సాధ్యం మీకు ఒకవేళ అవకాశం ఉంటే 100% పెట్టుబడితోనే ఫైబర్ నెట్వర్క్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ తీసుకోవాలి. ఎందుకంటే జియోకి మంచి పేరు ఉంది కాబట్టి క్యాపిటల్ ఈజీగా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఫ్యూచర్లో ఎంతోమందికి వాళ్ళకి హిస్టరీ ఎంతోమంది షేర్ హోల్డర్స్కి మంచి బెనిఫిట్ చేస్తారు. కాబట్టి ఒక్కసారి ఆఫర్ ఇచ్చేస్తే ఎంతోమంది పెట్టుబడులు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఈ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ వీటి కూడా సాధ్యమైనంత ఓన్ క్యాపిటల్తో తీసుకుంటే చాలా బాగుంటుంది. అలా కాకుండా మీరు లోన్కి వెళ్ళారంటే మాత్రం నా ఉద్దేశంలో లోన్స్ ఈజ్ నాట్ అడ్వైజబుల్ ఫర్ దిస్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. అనుకుంటారు ఏంటంటే లోన్ అయితే ఈజీగా వచ్చేస్తుంది, నిమిషాలు వచ్చేస్తే ఇది పెద్ద ప్రాసెస్ అని చెప్పాను. కరెక్టే. వన్స్ ఒకసారి ప్రాసెస్ సక్సెస్ అయిపోయిన తర్వాత యూ నీడ్ నాట్ గో ఫర్ అనదర్ థింగ్. అదే లోన్ అయితే ఎవ్రీ ఇయర్ రెన్యువల్ చేయాలి, ఎవ్రీ ఇయర్ పర్ఫార్మెన్స్ చూపించాలి, ఎవ్రీ క్వార్టర్లీ పర్ఫార్మెన్స్ చూపించాలి, ఇవన్నీ ఉంచాలి. క్యాపిటల్ అయితే అవసరం లేదు. ఒకసారి ప్రాసెస్ స్టార్ట్ అయిపోయి సెబీలో యాక్సెప్ట్ అయిపోయి అయిపోయి వచ్చేసిందంటే ఇంకా ఇది ప్రాబ్లం చాలా ప్రాబ్లం చాలా తగ్గుతాయి. అంటే అలా ఆలోచించకుండా ఇలా ఆలోచిస్తే ఇంకోటి లోన్ మీద కంపల్సరీ ఇంట్రెస్ట్ ఇస్ కమిట్మెంట్. కానీ దేని మీద అలా కాదు, క్యాపిటల్ మీద కమిట్మెంట్ కాదు. మీరు ఏదో ప్రాఫిట్ ఎంత వచ్చిందని ట్యాక్స్ పోయి ఎంత వచ్చేది షేర్ హోల్డర్ డిస్ట్రిబ్యూట్ చేస్తే సరిపోతుంది. హిస్టరీ బాగుంది కాబట్టి క్యాపిటల్ బాగుంది కాబట్టి రిలయన్స్కి ఇది ఇట్స్ నాట్ ఏ ప్రాబ్లం. కాకపోతే దీన్ని ఎందుకలా ఆలోచిస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. లోన్స్ తీసుకోవాలా, బ్యాంకు వాళ్ళు ఇస్తున్నారనే లేకపోతే మనకు ఈజీ సోర్స్ అని చెప్పి తీసుకుని ఆలోచిస్తున్నా అర్థం కావట్లేదు. సాధ్యం తక్కువ లోన్ తీసుకోండి. లోన్స్ మాత్రం ఓన్లీ వర్కింగ్ క్యాపిటల్ ఉంటేనే బాగుంటుంది. షార్ట్ టర్మ్ క్యాపిటల్గా ఉంటే షార్ట్ టర్మ్ ఉంటేనే బాగుంటుంది. లాంగ్ టర్మ్ మాత్రం ఇట్స్ బెటర్ నాట్ టు గో ఫర్ లోన్. ఒకవేళ వెళ్ళినా కానీ షార్ట్ టర్మ్లో లాంగ్ టర్మ్లో అయిపోతుంది. ఫైబర్ నెట్వర్క్ 5 years దాని లైఫ్ అయిపోతుంది. ఆ 5 years రిపేమెంట్ అయిపోవాలి. 25 years పెట్టుకున్నాను అనుకోండి ప్రాబ్లం సాల్వ్ అవుతుంది, ప్రాబ్లం ఇంకా పెరుగుతుంది. కాబట్టి ఆపరేషన్స్కు రిలేషన్ ఉన్నట్టుగా ఫిక్స్డ్ ఎక్స్పెండిచర్ అనేది ఎంత తక్కువ ఉంటే అంత మంచిది. కమిట్మెంట్స్ అనేది అది ఇంపార్టెంట్. కాబట్టి నా ఉద్దేశంలో లోన్ తీసుకోవడం కరెక్ట్ కాదు. యూ గో ఫర్ క్యాపిటల్ అనేది కరెక్ట్. సో లాభమా నష్టమా సార్? ఫైనల్గా నష్టమనే కంపెనీకి నష్టం. రేపు పొద్దున బ్యాంకర్ ఒక పర్ఫార్మెన్స్ చెప్పలేము. ఇప్పుడు అంతా బాగానే ఉంటుంది, ఎన్నో మంచి కంపెనీస్ వచ్చి అన్ని కంపెనీస్ లాస్ట్లో నడుస్తాయి. టాటా డోకోమో కానీ ఆర్కామ్ కానీ ప్రతి కంపెనీ లాస్ట్లో నడుస్తున్నాయి. ఆయన ఈ కంపెనీ స్పెషల్గా ప్రాఫిట్ ఎలా వస్తుందని చెప్పి అనుకోవడం, కంటిన్యూస్గా ప్రాఫిట్ వస్తుందని చెప్పి అనుకోవడం ఎంతవరకు సమంజసం? అయినా ఆపరేషన్ ప్రాఫిట్ రావడం ఎంతవరకు సమంజసం? కాబట్టి మీ ఓన్ క్యాపిటల్ చేసుకుంటే రిస్క్ లాస్ అనేది రిస్క్ ఉండదు, లోన్ రిపే చేయలేదని రిస్క్ ఉండదు. కాబట్టి మీరు సాధ్యమైనంత వరకు నష్టం అనేది అవాయిడ్ చేయాలి. ఎక్కువ రిస్క్ తీసుకోవద్దు అనుకుంటే టు గో ఫర్ క్యాపిటల్ రదర్ దెన్ లోన్. సార్, ఇప్పుడు అది ఫైబర్లో దిగగానే ఇప్పుడు రిలయన్స్ లాగా తయారైతే ఒకవేళ దాని పరిస్థితి ఏంటి? అదే ఇంతకుముందు చెప్పినట్టుగా రిలయన్స్ ఆర్కామ్ రిలయన్స్ కంపెనీస్ లాస్లో ఎక్కువ లాస్ అయిపోయి ఇన్సాల్వెన్సీ ప్రొసీడింగ్ నడుస్తున్నాయి. జియో కూడా అట్లా అవుతుందని చెప్పలేం. కానీ వై గో ఫర్ ఆల్టర్నేటివ్? లోన్స్కి ఎందుకు వెళ్తున్నారనే ఫస్ట్ క్వశ్చన్ వేసుకోండి. ఆల్టర్నేటివ్ ఉంటేనే లోన్ అనేది అప్పు అనేది ముప్పు. అప్పు ఎంత తక్కువ అంత మంచిది. అప్పు తగ్గించుకొని పెట్టుబడి పెంచుకోండి. ఇన్వెస్టర్స్ రెడీగా ఉన్నారు. ఆ ప్రాసెస్లో ఇన్వెస్ట్ తీసుకొని లోన్ తీసుకుంటే మీకు ఫైబర్ నెట్వర్క్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కాబట్టి మీ కమిట్మెంట్స్ ఎంత తక్కువ అంత మంచిది. ఇప్పుడు సపోజ్ మీకు రెవెన్యూ బేస్డ్ కమిట్మెంట్ ఉంటే ఈజీ ఉంటుంది, వాళ్ళు షేర్ ఇచ్చేస్తామంతే సరిపోతుంది. కానీ ఇది క్యాపిటల్ బేస్డ్ కాబట్టి క్యాపిటల్ ఆపరేషన్ సక్సెస్ కాకపోయినా డిలే అయినా లేకపోతే ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ మీకు బర్డెన్ కాకుండా ఉండాలంటే లోన్ తక్కువ మంచిది అండ్ క్యాపిటల్కి వెళ్ళడం చాలా మంచిది. సార్, ఇప్పుడు కార్పొరేట్ లోన్స్ కూడా FRBM లాగా రిస్ట్రిక్షన్ ఉంటే బాగుంటుందా?
డెఫినెట్గా ఈ ప్రాసెస్ ఎందుకంటే చాలా కంపెనీస్ ఒక 10 లక్షల పైన 10 లక్షల కోట్ల పైన ఎన్పిఎస్ అయిన తర్వాత ఎన్నో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీస్ లాస్లో ఉన్నాయి, వాళ్ళు రీపేమెంట్ చేయలేకపోతున్నారు. అయితే ఎఫ్ఆర్బిఎం లాగా ఉంటే ఎఫ్ఆర్బిఎంలో మాకు సావరన్ రేట్స్ అంటే ఒక దేశం ఎంతవరకు లోన్ తీసుకోవచ్చు అనేది జీడిపి మీద పర్సంటేజ్ ప్రకారం పెట్టారు. అది మన ఇండియాలో ఉంది. అది 2002 పార్లమెంట్ పాస్ అయింది ఎఫ్ఆర్బిఎం యాక్ట్ ప్రకారం. అదే మాదిరిగా కార్పొరేట్స్ కూడా మీ పెట్టుబడి ఇంత, మీ టర్న్ ఓవర్ ఇంత, ఇంతకంటే ఎక్కువ లోన్ తీసుకోవద్దని పెడితే బాగుంటుంది. లేకపోతే ఏమవుతుందంటే అన్ని కంపెనీలు లోన్ తీసుకోవడము, లాస్ వచ్చిందని చెప్పేయడము, లేకపోతే డైవర్షన్ ఆఫ్ ఫండ్స్ చేయడం వల్ల ఆర్థిక వ్యవస్థను దెబ్బతినే అవకాశం ఉంటుంది. అంటే ఎంత డబ్బుని ఎంత ప్రొడక్టివిటీ వాడుకుంటే అంత బెనిఫిట్ ఉంటుంది. కానీ అన్ప్రొడక్టివ్, వేస్ట్, ఐడిల్ పెట్టేస్తే మాత్రం ఎవరికి ఉపయోగం కాదు, నిజంగా లాస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఉన్న రిసోర్సెస్లో ఆర్థిక వనరులు కానీ, నేచురల్ రిసోర్సెస్ కానీ, హ్యూమన్ రిసోర్సెస్ కానీ ఎక్కువ వెల్త్ క్రియేట్ చేయాలి, కానీ ఎక్కువ ఖర్చు క్రియేట్ చేయకూడదు. అంటే ఇన్కమ్ పెంచాలి, పర్ఫార్మెన్స్ పెంచాలి, వాల్యూ అడిషన్ చేయాలి. కానీ ఖర్చు పెంచి లేకపోతే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెంచి లేకపోతే లాస్ పెంచితే మాత్రం అది కరెక్ట్ అడ్వైజబుల్ కాదు. ఒకవేళ నా ఉద్దేశంలో జియో మాత్రం ఇట్స్ బెటర్ టు గో ఫర్ క్యాపిటల్. మీకు ఎందుకంటే ఆపరేషన్ అనేది ఫ్యూచర్లో 5 సంవత్సరాలు ఎలా ఉంటుంది, 2 సంవత్సరాలు ఎలా ఉంటుందో, 3 సంవత్సరాలు ఎలా ఉంటుందో తెలియదు. కాబట్టి మీరు క్యాపిటల్కి వెళ్ళండి. మీకు లోన్ ప్రాబ్లం ఎంత తక్కువ ఎంత మంచిది. ఆ ఇమేజ్ని అలాగే కంటిన్యూ, క్యాపిటల్ బేస్డ్ కంపెనీ, క్యాపిటల్ బేస్డ్ గ్రూప్ అనే ఇమేజ్ని కంటిన్యూ చేస్తేనే బాగుంటుంది. సార్ ఉన్నట్టుండి జియో 27,000 కోట్లు అప్పు తీసుకోవడం దేనికి సంకేతం సార్? 27,000 కోట్లు దేనికోసం? ఫైబర్ నెట్వర్క్ కోసం తీసుకుంటున్నారు. ఫైబర్ నెట్వర్క్ అనేది ఫిక్స్డ్ ఎక్స్పెండిచర్. అది ఒకసారి లైఫ్లో ఒకేసారి ఉంటుంది కంపెనీకి. ఒకసారి కేబుల్ వేసేసిన తర్వాత మళ్ళీ ఎక్స్పెండిచర్ ఉండదు. దాని కొరకు లోన్ తీసుకుంటున్నారు. అప్పు తీసుకోవడం తప్పు కాదు, కానీ ఆ ప్రాజెక్ట్ కోసం తీసుకోవడం కరెక్టా అనేది ఇంపార్టెంట్. అక్కడ 27,000 కోట్లు అంటే నెలకి 270 కోట్లు, 1% కంపల్సరీ కమిట్మెంట్ ఉంటుంది. 270 కోట్లు మీ కలెక్షన్ ఆపరేషన్ ప్రాఫిట్ పెరుగుతుందా అనేది ఇంపార్టెంట్. అక్కడ పెరగకపోతే ఏం చేస్తాం మరి? సపోజ్ ఈ కాంపిటేటివ్ వరల్డ్ లోపల ఆపరేషన్ పెరగకపోతే అప్పుడు ఏమవుతుంది? లాస్ అవుతుంది, రీపేమెంట్ కెపాసిటీ తగ్గిపోతుంది, క్యాపిటల్ ఎరోడ్ అయిపోతుంది. అలా కాకుండా ఉండాలంటే మీరు దాన్నే క్యాపిటల్ తీసుకున్నారనుకోండి, ఈ 270 కోట్ల కమిట్మెంట్ ఉండదు, ఎవ్రీ మంత్కి రీపేమెంట్ కమిట్మెంట్ ఉండనప్పుడు ఏమవుతుంది? ఆటోమేటిక్గా మీ క్యాపిటల్ లోన్ ఎంత తగ్గిన ప్రాఫిట్ తీసుకొని దాన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తే ఇన్వెస్టర్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. అది ఇన్వెస్ట్ కాన్ఫిడెన్స్ ఆల్రెడీ ఉన్నదాన్ని ఎన్కరేజ్ చేసుకోకుండా లోన్కి వెళ్ళడం అనేది ఐ డోంట్ థింక్ ఇట్ అడ్వైజబుల్. ఎవరు కరెక్ట్ అడ్వైజ్ చేస్తారో తెలియట్లేదు అది. బట్ ఇంత స్ట్రాంగ్ కంపెనీ లోన్కి వెళ్ళడం అనేది కరెక్ట్ కాదు. అంటే సార్ ఇప్పుడు ఆల్రెడీ కొన్ని ఫైబర్ కనెక్షన్ ఉండేవి నెట్వర్క్లు, వాటితో పోటీ పడడానికి జియో ఇంత సాహసం చేసిందని అనుకోవచ్చు. పోటీ పడడం తప్పు కాదు, కానీ ఏ బేసిక్ మీద పోటీ పడుతున్నా ఇంపార్టెంట్. ఏ ఆధారం మీద పోటీ పడుతున్నాం అంటే మళ్ళీ లోన్ తీసుకోవడం ఆధారపడుతున్నాం. లోన్ మీద కాకుండా నేను క్యాపిటల్ మీద ఆధారపడండి, పోటీ పడవచ్చు కదా. క్యాపిటల్ మీద పోటీ పడితే నీకు ఇంకా ప్రాఫిట్ పెరుగుతుంది. ఫైనాన్షియల్ కాస్ట్ ఉండదు, నీకు ఇంట్రెస్ట్ ఉండదు, ప్రాఫిట్ ఇంకా పెరుగుతుంది. ఆ ప్రాఫిట్ ఎక్కువ మంది డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు, ఎక్కువ మంది బెనిఫిట్ చేయొచ్చు. కానీ ఫైనాన్షియల్ కాస్ట్ తగ్గించుకుంటే మంచిది, అది ఇంపార్టెంట్. అక్కడ ఫైబర్ నెట్వర్క్ చేసుకోవడం తప్పు కాదు, దాన్ని లోన్ మీద తీసుకోవడమా క్యాపిటల్ మీద తీసుకోవడం ఇంపార్టెంట్. నా ఉద్దేశంలో క్యాపిటల్ మీద పెట్టుబడి మీద తీసుకోవాలి, కానీ లోన్ మీద కాదనేది నా అడ్వైస్, నా యొక్క ఒపీనియన్. సార్ ఇప్పుడు ఇతర కంపెనీలు అడిగితే లోన్స్ వెనక ముందు చేస్తాయి. జియో అతిపెద్ద సంస్థ కాబట్టి లోన్ అనగానే బ్యాంకులు, ఒక్క బ్యాంకు కాదు, ఐసిఐసి, యాక్సిస్ బ్యాంకు, ఎస్బీఐ ఇలాంటి బ్యాంకులన్నీ ముందుకు వచ్చి మరి ఎన్ని వేల కోట్లు అంటే అన్ని ఇవ్వడానికి రెడీగా ఉన్నాయి. సో ఇతర కంపెనీలకు ఇవ్వడానికి వెనక ముందు చేయడం, ఇలాంటి పెద్దవాటికి ఇవ్వడం దేనికి సంకేతం? అలాగే ఒకవేళ ఈ నెట్వర్క్ మనల్ని బ్యాంకులు మోసం చేసినా సైలెంట్గా ఉంటాయి బ్యాంకులు. అది సైలెంట్గా ఉండే పరిస్థితి లేదు. ఇప్పుడు ఇన్సాల్వెన్సీ కోడ్ వచ్చిన తర్వాత ఎవరు కూడా సైలెంట్గా ఉండే అవకాశం లేదు. అంటే మళ్ళీ విజయ్ మాల్యా అలాంటి పరిస్థితి తలెత్తే అవకాశం రాదు. ఎందుకంటే జియో కంపెనీ చాలా స్ట్రాంగ్ కంపెనీ కాబట్టి అలాంటి పరిస్థితి అవసరమైతే మొత్తం కట్టేస్తామంటారు, అది సమస్య కాదు. కానీ అది కూడా ఎందుకు రావాలి, ఆ పరిస్థితి కూడా ఎందుకు రావాలని నేను అనేది. బ్యాంక్స్ నుంచి లోన్ తీసుకోవడం పిచ్చి పని ఇంకోటి లేదు నా ఉద్దేశంలో. అవసరం లేదు, మీకు లోన్ ఎప్పుడు తీసుకోవాలి, వర్కింగ్ క్యాపిటల్ కోసం లోన్ తీసుకోండి, అర్థం ఉంది, వాళ్ళు ఎప్పుడంటే అప్పుడు రీపేమెంట్ చేయొచ్చు. కానీ టర్మ్ లోన్స్ కోసం మీ క్యాపిటల్ కెపాసిటీ ఉన్నప్పుడు యూ గో ఫర్ క్యాపిటల్ ఓన్లీ, పెట్టుబడి తీసుకోండి, లోన్ తీసుకునే అవసరం లేదు. లోన్ ఎప్పుడు తీసుకోండి, వర్కింగ్ క్యాపిటల్ టెంపరీ అడ్జస్ట్మెంట్ కొరకు లోన్ తీసుకోండి. కానీ వర్కింగ్ క్యాపిటల్లో కూడా ఇంతకంటే, వర్కింగ్ క్యాపిటల్ అంటే ఏంది? అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ అంటే శాలరీస్ కానీ, లేకపోతే వీటి అడ్మినిస్ట్రేషన్ కాస్ట్, ఫైనాన్షియల్ కాస్ట్ ప్లస్ రిసీవేబుల్స్ మీద కాస్ట్. ఇలాంటి వాటికి మీకు రిసీవేబుల్స్ లేవు,
ఫైనాన్షియల్ కాస్ట్ లేదు, ఇది వర్కింగ్ క్యాపిటల్ మీద దీనికోసం ఎందుకు తీసుకోవడం అనేది. అంటే బ్యాంక్స్ ఇస్తున్నాయంటే ఇవాళ మంచిగా ఉంటే ఇస్తారు, మంచిగా లేకపోతే వాళ్ళే అడుగుతారు, ఫస్ట్ అడిగేవాళ్ళు వాళ్ళే. కాబట్టి బ్యాంక్స్ ఎప్పుడైనా అప్పు అనేది ముప్పు, ఇంతకుముందు చెప్పినట్టుగా అప్పు ఎంత తక్కువ ఉంటే అంత మంచిది. ఎప్పుడైనా అప్పు రీపేమెంట్ చేస్తామనే పరిస్థితిలో ఉండాలి, అంతేగాని అడిగితే ఇస్తాను లేకపోతే మళ్ళీ పోస్ట్పోన్ చేస్తానే పరిస్థితి రాకూడదు. ఫైనాన్షియల్గా మనం స్ట్రాంగ్ ఉండాలంటే అప్పు తక్కువ ఉండటం మంచిది, అప్పు లేకపోతే ఇంకా మరీ మంచిది. సరే, ఇప్పుడు ఇంకో చిన్న సందేశం వచ్చింది నాకు. పెద్ద కంపెనీల కంటే బ్యాంకు లోన్స్ ఇస్తాయి, ఇతరులు పెట్టుబడులు పెడతారు. మరి మిడిల్ క్లాస్ వాడు ఒక కంపెనీ పెట్టాలంటే మనకి పెట్టుబడులు రావు, లోన్స్ రావు, మరి అలాంటి వాడు ఎలా సార్? ఇప్పుడు పెద్ద కంపెనీలో ఏంటంటే పర్ఫార్మెన్స్ ఉంటుంది. ఇంతకుముందు ఎలా జరిగింది, వాళ్ళ కంపెనీ ఎలా నడిచింది, ఎలా ప్రాఫిట్స్ వచ్చాయి, ఎంత డిస్ట్రిబ్యూట్ చేస్తారు డివిడెండ్ అనేది పర్ఫార్మెన్స్ ఉంటుంది. మన మిడిల్ క్లాస్ వాళ్ళకి ఏంటంటే ఏ అకౌంట్ సరిగా ఉండదు, ఏ రికార్డు ఉండదు, అన్నీ ఏది గాలిలో ఉంటాయి లెక్కలు, కాబట్టి ఏది కూడా సరిగా ఉండదు కాబట్టి బ్యాంక్ వాళ్ళు నమ్మరు. బ్యాంక్ వాళ్ళు అనేది సెక్యూరిటీ కావాలంటారు ఏదైనా కానీ. సెక్యూరిటీ తీసుకొని లోన్ తీసుకునే బదులు పార్ట్నర్ షేర్గా తీసుకోండి, ఒక పార్ట్నర్ షేర్గా తీసుకొని నీ పర్ఫార్మెన్స్ చూపించుకుంటే ఇద్దరు పంచుకోవచ్చు డివిజన్. లోన్ అనేది ఏమవుతుందంటే మీకు ప్రాఫిట్ ఎంత తక్కువ అంటే, ఇప్పుడు లోన్ అంటే మిడిల్ క్లాస్ వాళ్ళకి ఎందుకు ఇయ్యరు అని అంటే మీకు పర్ఫార్మెన్స్ సరిగా లేదు, మీకు రికార్డ్ లేదు, అథెంటికేషన్ లేదు. అక్కడ ఇంత అమ్మానంటే దానికి జిఎస్టీ రిటర్న్ లేదు, ఇంత ఇన్కమ్ ఉందంటే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ లేదు, ఇంత ఇది ఉందంటే ఇంత రిసిప్ట్స్ ఉన్నాయంటే బ్యాంక్ స్టేట్మెంట్ లేదు. ఏం చూసుకొని నమ్మాలి? సెక్యూరిటీ ఒకటే చూసుకోవాలి. సెక్యూరిటీ అంటే అర్థమైంది, నీకు 10 లక్షలు లోన్ ఇస్తున్నా అంటే 20-30 లక్షలు సెక్యూరిటీ తీసుకుంటాడు. అంటే 10 లక్షల కోసం 30 లక్షల సెక్యూరిటీ ఎప్పటికైనా బ్యాంక్ చేతిలో ఉన్నట్టే కదా. దానిలో ప్రయోజనం లేదు, ఆస్తి ప్రయోజనం కాదు, ఆదాయం కావాలి. ఆదాయానికి సోర్స్ కావాలి, ఆదాయానికి నిజంగా వస్తుందా లేకపోతే బోగసా అనేది తెలియాలి. ఆ ఆదాయం వచ్చిందన్నప్పుడు లోన్ ఇవ్వగలిగితే ఆదాయం బేస్డ్గా లోన్ ఇవ్వాలి బ్యాంక్స్. అయితే మిడిల్ క్లాస్ వాళ్ళకి ఏం చేసి సెక్యూరిటీ బేస్కి ఇస్తారు, ఎందుకంటే ఈ డీటెయిల్స్ ఉంటాయి కాబట్టి. కంపెనీస్కి డీటెయిల్స్ అని ఉంటాయి కాబట్టి ఆదాయం బేస్డ్ చూస్తారు, ఆస్తి చూడరు వాళ్ళకి, సెక్యూరిటీ చూడరు వాళ్ళకి. దట్ ఈస్ ద డిఫరెన్స్. దానివల్లనే పెద్ద కంపెనీస్ లాస్ అయినా కానీ వాళ్ళు ఏం చేయలేరు, చిన్న వాళ్ళ మొత్తం సెక్యూరిటీ మీద ఆధారపడాలి, సెక్యూరిటీ మీద యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుంది. దట్ ఈస్ ద డిఫరెన్స్. కాబట్టి తప్పు బ్యాంక్ కాదు, బ్యాంక్ దగ్గర పోవడం మన తప్పు. సరే, ఇప్పుడు మొత్తం మీద జియో అనేది లోన్స్ తీసుకునేది బదులు ఒకసారి ఆలోచించుకోవడం బెటర్, క్యాపిటల్ ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుందని మీరు అంటారు ఫైనల్? ఎస్, నా ఉద్దేశంలో ఫైబర్ నెట్వర్క్ ఈజ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్, అంటే ఫిక్స్డ్ ఎక్సెట్ అంటారు దాన్ని. అంటే మనకు దేని క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే కాబట్టి దానికి క్యాపిటల్ పెట్టుబడితోనే చేస్తే బాగుంటుంది లోన్ బదులు నా ఉద్దేశం. ఎందుకంటే ఈ కమిట్మెంట్స్ అనేది ఉండకుండా ఈజీగా ఉంటుంది అని చెప్పని, కంఫర్టబుల్గా ఉంటుంది.